హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ల్యాబ్ అనేది ఎలా జరుగుతుందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ల్యాబ్ ప్రాక్టికల్ వచ్చేసి యాపిల్ జామ్ ప్రిపరేషన్ అనమాట. సో యాపిల్స్ అనేవి వాష్ చేసుకోవడానికి వచ్చాను ఫ్రెండ్స్. యాపిల్స్ అనేవి బాగా వాష్ చేసుకుని అండ్ నెక్స్ట్ వచ్చేసి పీలింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పీలింగ్ అనేది చాలా టఫ్ టాస్క్ అనమాట. అంత నీట్గా చేస్తేనే కదా మనకి మంచిగా కనిపిస్తాయి. ఆ లోపు ఆ పీలింగ్ అని చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు అందరూ డెడికేషన్తో అందరూ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు ఉన్నారు. బ్యాచెస్ డివైడ్ అయిపోయి సరిత ఏమో ఇక్కడ చూస్తుంది చూడండి ఫ్రెండ్స్. హాయ్ సరిత చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగి వాళ్ళు స్క్వాష్ ప్రిపరేషన్ చేస్తున్నారనమాట. ఆరెంజ్ స్క్వాష్ అనేది. మేఘన వచ్చేసి హాయ్ చెప్తుంది. అండ్ ఇక్కడ స్వరూప వచ్చేసి ఇక్కడ అల్లరి పనులు చేస్తుంది అనమాట. ఇప్పుడు అల్లరే. హరీష ఏమో సీరియస్గా క్లీన్ చేసేస్తుంది అనమాట ఇక్కడ కిచెన్ని. మ్యామ్ అందరూ రెడీగా ఉన్నారు నెక్స్ట్ ప్రాసెస్ ప్రిపరేషన్ కోసం. అక్కడ స్వరూప చూడండి తొక్కలతో పట్టుకొని ఎలా వేస్తుంది. మా మానస తెలిసిందేగా ఎప్పుడు వైబ్ అవ్వడమే. మ్యామ్ వచ్చేసి ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారనమాట. పీసెస్ అనేవి బౌల్లో వేసుకొని బాయిలింగ్ అని స్టార్ట్ చేయడానికి తీసుకున్నాం అనమాట. వాటర్ కంటెంట్ అనేది రిమూవ్ చేస్తున్నాం చేయాలన్నమాట ఈ ప్రాసెస్ అనేది. హరీష తెలిసిందేగా అల్లరి అల్లరి అల్లరి. సరిత ఏమో చాలా సీరియస్గా చూస్తుంది. ఇక్కడేమో హరీష ఏమో నవ్వుతూ తినేస్తుంది అనమాట పనిలో పని. ఇంకా అందరూ అక్కడే చేరుకున్నాం అనమాట. మ్యామ్ వచ్చేసి ప్రాసెస్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు మ్యామ్ అనేది. వాటర్లో తీసుకుంటే ఇక్కడేమో హరీష వచ్చేసి చూడండి అల్లరి పనులు చేస్తూనే ఉంది. అండ్ సరిత ఏమో చూస్తుంది ఎలా జరుగుతుంది ఈ పని అనేది. వర్షిని ఏమో మనకు తెలిసిందే ఎటకారం ఎక్కువ. ఇక్కడ స్వరూప హరీష ఏమో ఇద్దరు కొట్టుకోవడమే ఇప్పుడు ఉన్నదే మా క్లాస్లో. మేము అల్లరి చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు, కానీ అల్లరి వరకు ఉంటుంది. ఇక్కడ హరీష్ ఏమో హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ హేమ కూడా హాయ్ చెప్తుందనమాట. మాలవిక ఏమో సీరియస్గా స్నాప్స్ అనేది తీస్తుంది ల్యాబ్ ప్రాక్టికల్వి. వాళ్ళ స్క్వాష్ ప్రిపరేషన్ అక్కడేమో క్లీనింగ్ అని చేస్తున్నారనమాట. హేమ ఏమో ఇక్కడ ప్రాసెస్ అనేది ఎలా చేస్తుందో చెప్తుంది. ఇంకా మా మేడం వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు మిగతా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. నవ్వుకుంటూ హ్యాపీగా చేస్తున్నారు. మానస చూడండి ఎలా నవ్వుతుంది. ఈరోజు చాలా ఎనర్జెటిక్గా ఉందన్నమాట మానస. అండ్ సరిత ఏమో చూడండి ఏదో నన్ను ముట్టుకోమంటుంది, కానీ నేనేమో ఇలా జస్ట్ ఇలా వచ్చేసాను అంతే. అక్కడ ఇంకా మిగతా వాళ్ళందరూ దాని దగ్గర ప్రయోగాలు అనేవి చేస్తున్నారనమాట. మన మానసతో ఇంకా అలా కొన్ని స్నాప్స్ అని మాత్రం తీసుకున్నాను అనమాట. తర్వాత మేడం వచ్చేసి స్క్వాష్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇటు సైడ్ వచ్చేసి జామ్ ప్రిపరేషన్ పీసెస్ అనేవి బాయిల్ అవుతున్నాయి. అటు స్క్వాష్ ప్రిపరేషన్లో ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జహరా అవన్నీ తీసుకుని మ్యామ్కి అందుబాటులో పెట్టింది. ఇక్కడ చూడండి పీసెస్ అనేవి ఎలా బాయిల్ అవుతున్నాయో. అండ్ ఇక్కడ ఒక్కొక్కరు చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మన రేష్మ కూడా అలా మెల్లిమెల్లిగా షార్ట్స్ అనేవి తీస్తుందంట క్యామ్తో. అండ్ ఇక్కడ అందరూ ఎవరికెవరు వాళ్ళ పనిలో, నేను నా పని మాట. చూడండి ఏం చేస్తున్నాను అంటే మా మేడం పక్కన అలా ఉంటే నాకు ఎప్పుడు అలవాటే అనమాట మేడం దగ్గర పిచ్చి పనులు చేయడం. అండ్ మానస వచ్చేసి అలా చూస్తుంది నా అల్లరిని. హరీష మళ్ళీ వచ్చేసిందనమాట. ప్రాసెస్ అనేది ఎలా చేయాలో చెప్పమంటే పాటలు పాడుతుంది. మానస వాళ్ళతో వైబ్ అవుతుంది. అలా మనం కూడా వైబ్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ రేష్మ అందరూ హాయ్ చెప్తున్నారు. షెల్లీ అనేది జాగ్రత్తగా బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుందనమాట. అంత మొత్తం కుకింగ్ ప్రాసెస్ అంతా షెల్లీ చేతిలోనే ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మ్యామ్ వచ్చేసి ఇంకా అవుతుందా లేదా అని కొనుక్కున్నారు. నేనేమో మ్యామ్ని ఇలా నవ్విస్తుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. మానస ఏమో ఇంకా అన్నిటికి నన్నే తీ అని అంటుంది అదనమాట. హరీష వచ్చేసి ఎప్పుడు తినేద్దామా అని చూస్తుంది. మన రేష్మ వచ్చేసి సీరియస్గా ఫోటోలు అన్నీ తీసేస్తుంది ఫిల్మ్గ్రాఫర్లాగా. మన వర్షిని ఏమో ఎప్పుడు తిందామా అని చూస్తుంది. మన సరిత ఏమో ఎప్పుడు అవుతుందిరా బాబు అని అందరూ ఎదురు చూస్తున్నారనమాట. షెర్లీ మాత్రం ఇక్కడ కుక్ అయిందా లేదా అని బాగా చేస్తుందనమాట. జహరా ఇటు సైడ్ స్క్వాష్ ప్రిపరేషన్లో సీరియస్గా ఉంది. వెనకేమో స్వరూప నేను తినేస్తాను అని అంటుంది. వెనకేమో వాళ్ళిద్దరూ జోకులు వేయడం అనమాట. హరీష్ వచ్చేసి ఇక్కడ ఇలా నుంచున్నారు. మేడం ఏమో బాగా చూస్తున్నారు. నాగేశ్వరి చూడండి అంత సీరియస్గా కూర్చుందో. వెనకేమో సౌజన్య అటు ఇటు తిరుగుకుంటూ పోజులు ఇస్తుంది. మన మాలవిక వచ్చి ఏమో మేఘన మీద కూర్చుంది చేరలేక. పాపం బాగా ఉక్కబడుతుందనమాట. మన హరిప్రియ వచ్చేసి ఏమో పాపం బాగాలేదనమాట, అందుకే కూర్చుని ఉంది. గీత ఏమో యూనిఫామ్ వేసుకోకుండా సివిల్ డ్రెస్లో వచ్చి పోజులు ఇస్తుంది. ఇక్కడేమో ఎవరున్నారు, హేమ ఏమో బిజీగా ఫోన్లో స్నాప్లు గేమ్స్ ఆడుకుంటుందన్నమాట. మేమేమో ఇక్కడ సీరియస్గా ల్యాబ్ చేస్తున్నాం కదా, మీరేటి ఇక్కడ కూర్చున్నారు అని మానస అంటుందన్నమాట. సో ప్రాసెస్ అనేది హరీష్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఇప్పుడు వినండి. చేయమని చెప్పేసి రాజశ్రీ మ్యామ్ మాకు ల్యాబ్కి తీసుకొచ్చారు. మేము స్క్వాష్ అండ్ జామ్స్ చేస్తున్నాము. జామ్స్ ప్రకారంగా మాకు ఇచ్చిన
ప్రాసెస్ ఏంటంటే జామ్స్ 4 యాపిల్స్ ఇచ్చారు. 4 యాపిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రాసెసింగ్ చేసామంటే ఫస్ట్ వాష్ చేసాము, తర్వాత పీల్ చేసాము. నీట్గా పీల్ చేసిన తర్వాత వాటర్లో కొంచెంసేపు ఉంచాలి. చిన్న చిన్న పీసెస్ కింద దాన్ని పీసెస్ చేసాము. తర్వాత కొన్ని హాట్ వాటర్ తీసుకుని దాంట్లో పీల్ చేసుకున్నాము. ఎక్కువైపోద్దిగా దాన్ని కొంతసేపు ఉడకపెడుతున్నాము. కొంచెం లిక్విడ్ ఫామ్ అయ్యాక దాంట్లో బీట్రూట్స్ అనేవి వేసాము కలరింగ్ ఏజెంట్ రావడానికి. సో అవి కొంతసేపు అయ్యాక మీతో మాట్లాడుకుందాం. బై బై. ఇద్దరు పంచదార దొంగలు అయిపోయాయన్నమాట. పంచదార తింటున్నాం పనిలో పని. మానస ఏమో చూడండి ఎలా చూస్తుందో ఇక్కడ. మేము మాత్రం తినడం మాత్రం ఆపట్లేదు, ఇంకా తిందామనే చూస్తున్నాం. మరి స్వరూప వచ్చి ఇంకా పెద్ద పంచదార దొంగ అనమాట, ఇంకా తింటూనే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసాము, దాని ద్వారా ఏంటంటే ఆ ఫుడ్లో ఉన్న కలర్ అనేది చేంజ్ అవుతుంది. స్క్వాష్ వచ్చేసి అందులో కూడా కలర్ అనేది యాడ్ చేయడం జరిగింది. అంతా నేచురల్ ప్రాసెస్ అనమాట. మేమేమి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ వేరేవి ఆర్టిఫిషియల్వి యాడ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి రేష్మ హాయ్ చెప్తుంది మనందరికీ. చూడండి అందరూ బాగా సీరియస్గా చూస్తున్నారు. సరిత ఏమో పనిలో పని అవ్వలేదు, ఇంకా తినేస్తుంది. ఇక్కడేమో షెర్లీ ఇంకా ప్రిపరేషన్లో ఉంది, ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్తుంది అనమాట. సో బాయిల్ అవుతుండగా రేష్మ ఏమో ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది. ఆ ప్రాసెస్ అనేది ఏంటి, ఎలా జరుగుతుంది, మనకి ఆ కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, మనకి ఏమి ఏజెంట్స్ యాడ్ చేయబడ్డాయి, ఎంత క్వాంటిటీలో తీసుకోబడింది, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో కలర్ అనేది చూడండి మెల్లిమెల్లిగా చేంజ్ అవుతుంది. మ్యామ్ కూడా వచ్చి అబ్జర్వ్ చేశారు, ప్రాసెస్ అన్నీ బాగా జరుగుతుంది అని చెప్పారు. మిగతా వచ్చేసి ఇక్కడ స్క్వాష్ ప్రిపరేషన్లో మ్యామ్ అది ఇప్పుడు జాయిన్ అయ్యారనమాట. సో అది ఇంకా థిక్ అవ్వాలి అని చెప్తున్నారు జహరా వాళ్ళతోని. సో అందరం బాగా పార్టిసిపేట్ చేసామన్నమాట. అందరం ప్రతి ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది మ్యామ్ ఫర్దర్ ప్రాసెస్ ఎలాగుందో మెల్లిమెల్లిగా చెప్తున్నారు. స్క్వాష్లో అనేది అది ఇంకా థిక్ అవుతూ ఉంటే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. మనం దాన్ని బట్టి ఎంత థిక్నెస్ ఉందో దాన్ని బట్టి ఎంత నీట్గా డైల్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో మహిమ చెక్ చేస్తుంది పీసెస్ అనేవి బాయిల్ అయ్యాయా లేదా అని. ఇటు సైడ్ వచ్చేసి స్క్వాష్ ప్రిపరేషన్ అలాగే జరుగుతుంది. అందరం చాలా సీరియస్గా చూస్తున్నాం, ఎప్పుడవుతాయి ఎప్పుడు తినేద్దామా అని. మాకు మంచి రిజల్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసామన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు ల్యాబ్ చేయడం అనేది ఉంటుంది, కానీ అప్పుడు చేస్తున్నప్పుడు అందరూ ఎఫర్ట్స్ ఉంటేనే రిజల్ట్ బాగుంటుందని తెలిసింది. ఇప్పుడేమో సరిత వచ్చేసి ఇక్కడ మనకి పీసెస్ అనేవి బాయిల్ అయ్యాయి కదా, మనం కిందకి తీసుకుని ఆ పీసెస్ అనేవి స్మాషింగ్ అనేవి చేయాలన్నమాట. ఇక్కడేమో హరీష వచ్చేసి వేరే క్రాఫ్ట్ పనిలో ఉంది, ఇక్కడేమో సరిత ఏమో బాగా స్మాష్ చేస్తుందన్నమాట. దాన్ని బట్టి ఆ జామ్ కన్సిస్టెన్సీ అనేది మారుతూ ఉంటుంది స్మాషింగ్ తర్వాత. సో సరిత ఇంకా అలా కంటిన్యూస్గా స్మాష్ చేస్తూనే ఉంది. వెనక నుంచి బాగా చెయ్యి పాచి అంటున్నారు. ఇక్కడేమో మన రేష్మ వచ్చి హాయ్ చెప్తుంది. అండ్ ప్రాసెస్ అనేది ఇంకా అలాగే జరుగుతుందనమాట. అక్కడ స్క్వాష్ ప్రిపరేషన్ అలా జరుగుతుంది. మ్యామ్ కూడా ఎలా జరగాలో ఏంటో చెప్తూ ఉన్నారు ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్. సో ల్యాబ్ అలాగా జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ హరీష వచ్చేసేమో పీసెస్ అనేవి కార్వింగ్ చేస్తుందన్నమాట డెకరేషన్ కోసం. జామ్ అయిన తర్వాత దాని పక్కన డెకరేషన్ కోసం హార్ట్ పీస్ అనేది కట్ చేసింది నాకు చూపిస్తుంది అనమాట. అండ్ వెనక మన మనీషా కూడా ముసి నవ్వులు నవ్వుతుంది. ఇక్కడ మానస కూడా ఇది నా కోసమే, ఇదంతా నేనే తింటాను, ఆ డెకరేషన్ కూడా నా కోసమే, ఇంకా బాగా చేయండి అని చెప్తుంది అనమాట. సో హరీష వచ్చేసి హార్ట్ చూపిస్తుంది, నా కోసమే ఇచ్చింది తను నాకు హార్ట్. ఎప్పుడు నేనంటే చాలా ఇష్టం అనమాట హరీషకి. మానస నువ్వు కూడా అంటే నాకు ఇష్టమే, నేను కూడా నీకు అంటే ఇష్టం. ఇక్కడ రేష్మ వచ్చేసి మళ్ళీ స్నాప్స్ తీస్తుంది సీరియస్గా. సో అందరూ ఎవరు వాళ్ళ ప్రాసెస్లో బిజీగా ఉన్నారు. మ్యామ్ ఏమో అవునా నా కోసం ఎవరా హార్ట్ అని అడుగుతున్నారనమాట. ఇక్కడ సరిత ఏమో చాలా సీరియస్గా స్మాషింగ్ అనేది చేస్తుంది, చాలా బాగా ఎఫర్ట్స్ పెడుతుంది అనమాట. చేంజ్ కూడా చూసారు కదా, కలర్ మెల్లిమెల్లిగా చేంజ్ అవుతుంది. పీసెస్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక కలర్లో ఉంది, ఇప్పుడు స్మాషింగ్ తర్వాత ఇంకో కలర్ ఉందన్నమాట. సో ఆ ప్రాసెస్ అయిన తర్వాత మ్యామ్ ఇంకా నేను చేస్తాను, మీకు కలర్ అంత బేగా చేంజ్ రావట్లేదు కదా, నేను ఎలా చేయాలో చెప్తాను అని మ్యామ్ చేసుకున్నారనమాట. ఆవిడ స్మాషింగ్ అనేది చేస్తున్నారు. ఆవిడ చేస్తున్న తర్వాత ఇంకా కలర్ చేంజ్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేయగలిగామన్నమాట. సో చూడండి మీరే ఆ కలర్ చేంజ్ అనేది మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ వస్తుంది. అంటే లైట్ కలర్ నుంచి మొత్తం బీట్రూట్ కలర్ ద్వారా అదొక మంచి కలర్లో చేంజ్ అవుతుంది, జస్ట్ లైక్ జామ్ కన్సిస్టెన్సీ లాగా. సో మ్యామ్ వచ్చేసి చాలా బాగా బలంగా ప్రెస్ చేస్తున్నారు, మేమేమో మెల్లిమెల్లిగా చేస్తున్నాం. ఇక్కడ హరీష ఏమో తన విన్యాసాలను చూపిస్తుందన్నమాట. ఇది మ్యామ్ పనిచేస్తుండగా ఆవిడకి మ్యామ్ నా హార్ట్ మ్యామ్ మీరు అది ఇదని మ్యామ్కి బిస్కెట్స్ వేస్తున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మ్యామ్ అనేది ఇంకా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. మొత్తం కలర్ చేంజ్ అనేది వచ్చిందనమాట. ఆ జామ్ అనేది మనకు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుందనమాట. ఇక్కడేమో హరీష పని అనిదే, నేను కూడా తీసుకుని స్మాషింగ్ అనేది చేశాను మ్యామ్ చెప్పిన తర్వాత. సో చూసారు కదా కలర్ అనేది ఎంత బాగుందో, సేమ్ లైక్ జామ్ లాగే ఉంది కలర్ అనేది.
టేస్ట్ తెలీదు కానీ ఇంకా అప్పటికి స్మాషింగ్లో ఉన్నాం. లాస్ట్ టేస్ట్ చూద్దామని రెడీగా ఉన్నాం. మానస ఏమో పక్కన నాతో సోదేస్తుంది. నేను ఆ పనిలో పని ఇంకా చేస్తున్నాను. మ్యాష్ అయిన తర్వాత మళ్ళీ మేము అది స్టవ్ మీద తీసుకుని అప్పుడు దాంట్లో షుగర్ యాడ్ చేసుకుని మళ్ళీ రీబాయిల్ చేయడం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో దాని తర్వాతే మనకి దాంట్లో స్వీట్ టేస్ట్ అనేది వస్తుంది. అండ్ అది మళ్ళీ మనకు కొంచెం జెల్ కన్సిస్టెన్సీలోకి చేంజ్ అవుతుందన్నమాట. అప్పుడే మనకి జామ్ ప్రిపరేషన్ అనేది ఆల్మోస్ట్ ప్రిపరేషన్ నుంచి మళ్ళీ మనకి రెడీ టు ప్రిపేర్గా అని మారుతుందన్నమాట. కలర్ అనేది మనకి జస్ట్ నార్మల్ జామ్స్లో ఎలాగుంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట. టేస్ట్ ఇంకా చూడలేదు, ఎప్పుడు చూద్దామా అని వెయిటింగ్లో ఉన్నాం అందరం. అండ్ మ్యామ్ వచ్చి చేసిన తర్వాత రేష్మా తీసుకుంది, ఆ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో చూసింది, మనకి మెల్లిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుందన్నమాట. సో కలర్ అనేది అలాగ ఉంది. అండ్ సైడ్స్ చూసారా వైటిష్గా ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఆ షుగర్స్ అనేవి బాగా మెల్ట్ అవుతున్నాయి అన్నమాట. జామ్ అనేది మనకి ప్రిపరేషన్లో ఉందన్నమాట. అంటే లాస్ట్ స్టెప్లోకి వచ్చేసిందనమాట. జామ్ అనేది మనకి రెడీగా ఉంది మనం సర్వ్ చేసుకోవడానికి. సో అది అయిపోయిన తర్వాత వచ్చేసి మనం ఇంకా సర్వింగ్కే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ జామ్ అనేది ఇంకా ఈ కలర్ చేంజ్ అనేది మొత్తానికి మారిపోతుంది. ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత మీరే అబ్జర్వ్ చేయండి కలర్ ఎలాగుందో. సో ఆల్మోస్ట్ జామ్ ప్రిపేర్ అయింది కాబట్టి అందరం టేస్ట్ చేయడం స్టార్ట్ చేసాం. సరిత వచ్చేసి వావ్ సూపర్ అని అంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వర్షిని టేస్ట్ చేయమంటే ఆగు ఒక నిమిషం ఇస్తారు ఉండండి నేను కూడా టేస్ట్ చేసి చెప్తానంటే స్వరూప్ వచ్చేసి తినకుండానే వావ్ బాగుంది అని చెప్పేస్తుంది అనమాట. సరిత వచ్చేసి బాగుంది అన్నది. వర్షిని టేస్ట్ చేయమంటే మనకి కెచ్చాలు ఎక్కువ కదా, ముందు వేడిగా ఉన్నది టేస్ట్ చేసింది అనమాట. అబ్బా సూపర్ అని అంటుందన్నమాట. మామూలు కెచ్చాలు కదా ఈ అమ్మాయితో. సో జామ్ అనేది ఇలా ప్రిపేర్ అయిందన్నమాట. సేమ్ నార్మల్గా ఎలా కనిపిస్తుందో అలాగే ఉంది, బట్ ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా చాలా బాగా కనిపించింది అపీరియన్స్ ప్రకారంగా. టేస్ట్ చూస్తే అందరూ బాగుందన్నమాట అంటున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేము దాన్ని సర్వింగ్కి ఇంకా రెడీ చేసుకోవాలి. అప్పుడు మ్యామ్ ఆల్రెడీ బౌల్ పట్టుకుని వచ్చేసారు. అంటే స్క్వాష్ కోసం అండ్ జామ్ కోసం సిట్రిక్ యాసిడ్ అనేది యూస్ చేయాలి. మేము సిట్రిక్ జ్యూస్ యాడ్ చేయడం ద్వారా ఈ మొత్తం ప్రిజర్వేషన్కి అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో చూడండి ప్లేటింగ్కి వచ్చినప్పుడు ఇలా ఉందన్నమాట అపీరియన్స్ అనేది. చూడండి హోటల్ స్టైల్లో లాగా పెద్ద మేము డెకరేషన్ అన్నీ చేసి ఇలా చేసామన్నమాట. జామ్ అనేది లాస్ట్కి అవుట్పుట్ అనేది ఇలా వచ్చిందనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంది. మేము డెకరేషన్స్ అనేవి చేస్తున్నాం. మేము ఇంకా బ్రెడ్ యూస్ చేసాము. పక్కన సైడ్ డిష్గా మ్యామ్ ఏమో టేస్ట్ బాగుంది అన్నారు. సో మ్యామ్ మళ్ళీ నచ్చి ఇంకోసారి కూడా తింటున్నారు, అంతగా నచ్చింది అనమాట జామ్ అనేది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో మా కాలేజ్ CMD సార్ కూడా టేస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. స్క్వాష్ కూడా జామ్ కూడా అతను కూడా మంచిగా రివ్యూస్ ఇచ్చారు. రెండు బాగున్నాయి, జామ్ కూడా నచ్చింది అని అన్నారు. టేస్ట్ చాలా బాగుంది అని చెప్పారనమాట. అతనికి రెండు నచ్చాయి, మెయిన్గా జామ్ నచ్చిందనమాట. అంటే షుగర్ అతనికి అంతగా నచ్చకపోయినా అతను ఇష్టంగా తిన్నారనమాట. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నెక్స్ట్ సో గైస్ వీడియో నచ్చుంటే ప్లీజ్ డోంట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.